హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు వన్ స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ ఇది రథసప్తమి రోజు మార్నింగ్ అండి. ఇంకా రథసప్తమి చేసే వాళ్ళందరూ జిల్లేడాకులు రేగుకాయలు పెట్టుకుని స్నానం అయితే చేస్తారు కదా. జిల్లేడాకుల్ని అర్కపత్రము అని అంటారంట. రథసప్తమి ఇంకా మార్నింగే జిల్లేడాకులు రేగుకాయలు తల మీద పెట్టుకొని సూర్య భగవాన్ మంత్రం జపిస్తూ ఇంకా స్నానం చేస్తే సర్వపాపాలు నశించి రోగము శోకము వంటి ఇబ్బందులు తగ్గుతాయని అంటారంటండి. స్నానం అయితే ఆచరించి పూజకు రెడీ అయిపోదాం. నేనైతే రెడీ అయిపోయానండి. ఈయనైతే లేరండి, ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళిపోయారు. ఇంకా పూజ నేను ఒకదాన్నే చేసుకోవాలి, కానీ కొంచెం టెన్షన్గానే ఉంది, అన్నీ ఒకదాన్ని చేసుకోగలనా లేదా అని. మాకైతే మార్నింగ్ ఎలా దేవుడి మందిరం మీదకి ఎండ్ అయితే ఎలా వస్తుందండి, ఇంకా బాల్కనీలోకి రాలేదు. ఈసారి అయితే నేను కుంపట తెప్పించుకున్నానండి, పిడకలు అవి తెప్పించుకున్నాను. ఈసారి ఇలా పొంగించుకోవచ్చని. ఈయన పిడకలు అవి సర్దేసి వెళ్ళమంటే కొంచెం సర్దేసి వెళ్ళారు. ఇంకా ఈ చెరుకు మొక్కలు అవి తమలపాకులు అవి నైటే కడిగి పెట్టుకున్నాను. చిక్కుడుగాయలు అయినాయి. ఇంకా పూజా సామాగ్రి కొన్ని కడగాలి. నేను ఎలా పిడకలతో పాలు పొంగించుకోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్నాను, కానీ ఈ సంవత్సరం అయితే కుదిరిందండి. ఈ కుంపటి కింద అయితే చిన్న మార్బుల్ లాంటిది పెట్టి దాని కింద చెక్క పెట్టాను. కింద టైల్స్ ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమో, అస్సలు కింద ఏం పడలేదండి. ఇంకైతే ఆ మార్బుల్కి చెక్కకై పసుపు రాసి దాని మీదే ముగ్గేసి కుంపట పెట్టేశాను. ఈలోగా ఎండ కూడా వచ్చేసింది బాల్కనీలోకి. మా బాల్కనీలోకి అయితే మార్నింగే మంచిగా ఎండ అయితే వస్తుందండి. గిన్నె సెట్ అవుతుందా లేదా అని చూస్తున్నాను, కొన్ని పిడకలు అటు ఇటు సర్ది. ఇంకా ముద్దాత కర్పూరం అయితే తెప్పించుకున్నానండి. నాకు వెలిగించడం కూడా ఇదే ఫస్ట్ టైము, కానీ బాగా మండింది. గిన్నె పెట్టేసి అది వెలిగించడం కష్టం అవుతుందేమో అని ఇంకా నేను ముందే వెలిగించి అప్పుడు గిన్నె పెట్టానండి. ఇంకా ఏ పని చేసినా నాకు ముందు వినాయకుని తలుచుకుంటాం అలవాటు, ఎవరైనా అంతేనేమో. నేనైతే అసలు పిడకలు మండవేమో అనుకున్నాను, కానీ బాగా మండినవి. ఇంకా లోపల వరకు అక్కడక్కడ కొంచెం ముద్దాత కర్పూరం అయితే వేసి నేను వెలిగించాను. ఆ తర్వాత ఇంకా గిన్నె పెట్టి పాలు పోసేసాను. ఇంకా గిన్నె పెట్టాక పొగ అయితే బాగా వచ్చేసింది. కళ్ళు బాగా మండిపోయి ముక్క అయితే కారిపోయిందండి. ఇంకా మంట అలాగా రాంగా కొంచెం పొగ అయితే కంట్రోల్ అయిందండి. పొగ అంతా లోపలికి వెళ్తుందేమో అని నేను గ్లాస్ డోర్ కూడా వేసేసాను. ఇంకా మనం ఏం పని చేసుకున్నా ఫోన్ అయితే ట్రైపాడ్ పెడితే దాని వీడియో అది తీసుకుంటా పోతే మనం పని మనం చేసుకోవచ్చు, మనం పూజ అయితే మనం చేసుకోవచ్చు అండి. ఇంకా అప్పుడప్పుడు ముద్దాత కర్పూరం అయితే వేస్తూ ఉన్నానండి. ఇంకా పాలైతే దీని మీద పెట్టేసి నేను పూజ దగ్గరే అయితే సర్దేసుకోవచ్చు అనుకుని ఆలోచించుకున్నానండి. కానీ పాలు అనుకున్న దానికంటే చాలా త్వరగా పొంగొచ్చినాయి. ఇంకా నేను ప్రసాదం అయితే రెడీ అయిపోయినాను, కానీ పూజ దగ్గర అయితే సర్దుకున్నాను. నేనైతే బియ్యం కడగలేదండి. బియ్యంలో కొంచెం ఆవునెయ్యి పోసి దాన్ని కలిపేసి ఇంకా బియ్యం అయితే పాలు పొంగొచ్చిన వెంటనే ఒకసారి వేసాను. అలా 3 సార్లు పొంగాక ఇంకా 3 సార్లు కూడా వేసాను. చూడండి పాలు ఎంత త్వరగా పొంగిందియో. ఇంకా ఎవ్రీ ఇయర్ గ్యాస్ పై మీద వండుకుని ఇంకా ఇక్కడ పెట్టుకునేదాన్ని. ఇంకా ఈ సంవత్సరం అయితే ఇలా చేసుకున్నాను. ఎండ చూడండి, ఎండ ఫుల్ ఉంది. ఇంకా బాల్కనీలో కూడా ఇంకా సెకండ్ టైం కూడా పాలు పొంగిపోయినాయి అండి. సెకండ్ టైం కూడా కొన్ని బియ్యం వేసేసాను, ఒక 3 టైమ్స్. అలా 3 టైమ్స్ అయితే పొంగించుకున్నాను. కెమెరా రివర్స్లో ఉండటం వల్ల లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టు అనిపిస్తుంది, కానీ లెఫ్ట్ హ్యాండ్ కదండి, రైట్ హ్యాండ్తోనే చేశాను. ఇంకా బియ్యం పోసేసాక అలా గరిటతో అయితే కలపరండి, చెరుకు ముక్కతోనే కలుపుతారు. ఇంకా చెరుకు ముక్క అయితే పెట్టి కలుపుకున్నాను. బాల్కనీలోకి ఎండ చూడండి, సూర్య భగవాన్ కిరణాలు ఎలా పడుతున్నాయో పైనుంచి క్లియర్గా చూపిస్తున్నాను. పైనుంచి ఇట్లా పడతాయి. ఇంకా ఎవరి ఆచారాలు అయితే వాళ్ళవండి. మా అమ్మ అయితే బియ్యంతోనే పాయసం చేస్తుంది. చాలామంది గోధుమ రవ్వతో కూడా పాయసం చేస్తారని విన్నాను. సూర్య భగవానికి గోధుమ రవ్వ ఇష్టం అని. మేమైతే ఇంకా బియ్యం పోసి ఇట్లానే చేస్తాము. ఇంకా బియ్యం కొంచెం ఉడకాలి, కొద్దిగా మంట పెట్టాను. ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మంట అయితే బాగా తగ్గిపోయింది, కొంచెం నిప్పులుగా ఉన్నాయి. ఇంకా దాని మీద అలా ఉంచి బెల్లం అయితే వేసేసానండి. ఇంకా బెల్లం అయితే బాగా కరిగే వరకు కలుపుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసానండి. ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. పాలు అయ్యి బాగానే పొంగించుకొని ప్రసాదం అయ్యి చేసేసాను. కానీ ఇంకా
ఇటు సైడ్ కూర్చొని చేయాలి కాబట్టి బాల్కనీ ఇటు సైడ్ కొంచెం సన్నగా ఉంటుంది. అంత పూజ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుని చేసుకోవాలి. నేను ముగ్గు అయితే ఎలా వేసుకుని రథం అది ఎలా పెట్టుకుని ఇంకా ఎలా రెడీ చేసేసుకున్నాను పూజకి. సూర్య భగవాన్ విగ్రహం లాంటిది ఎక్కడన్నా దొరుకుతుందేమో అని చూసానండి. అస్సలు ఎక్కడా కనిపించలేదు నాకు. కాస్ట్ కూడా అవి ఏవో పెద్దగా ఉండి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఫటాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా ఏమీ తీసుకోలేదు. ఇంకా పసుపుతో అదే రౌండ్గా చేసి దాని మీద కుంకుమతో సూర్య భగవాన్ రూపం కింద పెట్టాను. ముందైతే పసుపు గణపతికి పూజ చేసేసి తర్వాత సూర్య భగవానికి పూజ చేసుకున్నాను. సూర్య భగవానికి అర్క అని కూడా నామధేయం ఉందంటండి. అందుకనే జిల్లేడాకుల్ని అర్కపత్రము అని అంటారంట. మనకు మంత్రాలు ఏమీ రాకపోయినా పర్వాలేదు. ఓం సూర్యాయ నమః అంట, ఓం భానుదేవాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం ఆదిత్యాయ నమః. మనం సూర్య భగవాన్ నామధేయాలు ఎన్నొచ్చో అవి అనుకుంటా అయితే పూజ చేసుకోవచ్చండి. వచ్చిన వాళ్ళు అష్టోత్తర పూజ అది చేస్తారు. ఇంకా బుక్లో చూసి ఫోన్లో పెట్టుకుని రకరకాలుగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదండి. నేనైతే 7 మట్టి పమ్ముదల్లో దీపాలు అయితే పెట్టుకున్నాను. 7 రథాలు ఉంటాయి కదా, నేను అలా ఆలోచించి అలా పెట్టుకున్నాను. అవి కాకుండా 2 దీపపు కుందులు కూడా వెలిగించానండి. ఇంకా మన ఓపిక మన ఇష్టం అండి, ఎన్నన్నా వెలిగించుకోవచ్చు. సప్తమి పూజ అయితే ఇంకా ఎలాగ ఎండ వచ్చాకనే చేస్తాం కదా, అందుకని కొంచెం టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చేస్తున్నాను. లేకపోతే టెన్షన్ పడుతూ ఉండేదాన్ని. ఇంకా తాంబూలం పెట్టి నైవేద్యం కూడా పెట్టేశానండి. నేనైతే ప్రసాదానికి అక్కడ 7 చిక్కుడాకులు పెట్టుకున్నాను. ఇంకా ఆ చెరుకు ముక్కతోనే నైవేద్యం కూడా పెట్టేశాను. ఇంకా గరిటె అది పెట్టకుండా ఇంకా చెరుకు ముక్కకి అంటుకుపోయి ఉంటుంది, అందుకు కొంచెం చేస్తూ లాగి పెట్టాను. లెఫ్ట్ హ్యాండ్తో కాదండి, రైట్ హ్యాండ్తో. కెమెరా రివర్స్ ఉండటం వల్ల లెఫ్ట్ హ్యాండ్లో పడింది. అక్కడే రేగుపళ్ళు కూడా పెట్టుకున్నానండి. ఇంక ఇవే కదా చిక్కుడాకులు, చెరుకు ముక్క, రేగుపళ్ళు ఇవన్నీ మెయిన్ రథసప్తమి పూజకి. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసి ప్రసాదం చూపించేసి నైవేద్యం అయితే పెట్టేసుకున్నానండి. నీరాజనం కూడా ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. పూజ అయ్యే వరకు కూడా సూర్యకిరణాలు చూడండి బాల్కనీలోకి అట్లానే పడతానే ఉన్నాయి. ఇంకా పూజ అంతా అయిపోయాక దగ్గర నుంచి అయితే వీడియో తీశాను. ఇంకా సూర్య భగవాన్ని ఎలా పసుపు ముద్దతో చేసి దానిపైన కుంకుమతో సూర్య భగవాన్ రూపు అయితే వేసుకున్నాను. కింద అయితే ముగ్గు అంతా వేసి పద్మాలన్నీ వేసేసి దానిపైన జిల్లాడాకులను పెట్టి దానిపైన రథం పెట్టేసి ఇంకా దానిపైన సూర్య భగవాన్ రూపది పెట్టేసి ఇంకా అలా 7 దీపాలు పెట్టుకుని నేను అలా అయితే పూజ చేసుకున్నానండి. ఇంకా బయట పూజ అంతా అయిపోయాక లోపల మందిరంలో కూడా దీపం పెట్టేసి ఇంకా నైవేద్యం బయట చేశాను కదా, ఆ నైవేద్యమే ఈ దేవుడికి కూడా పెట్టేశానండి. తర్వాత మా కన్నయ్యలకు కూడా పూలు నైవేద్యం అది పెట్టేసి ఇంకా ఇల్లంతా మొత్తం ధూపం అయితే వేసేసాను. మొత్తం పూజ అంతా అయ్యేసరికి 11:30 అట్లా అయిందండి. ఇక్కడైతే పూజా మందిరం ఉంటే ఇంకా ఆ పక్కనే అండి మా బాల్కనీ. ఈ కుంపట అయితే 1200 పడిందండి. సేమ్ ఊళ్ళో ఎలా పాలు పొంగించుకుంటామో అలానే అనిపించింది. ఎవరికన్నా అవకాశం ఉంటే ట్రై చేయండి. అంతేనండి వీడియో. వాచ్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.